సార్ బయట అయితే ఒక నానుడైతే ఉంది, జనసేన అంటే కాపుల పార్టీ అంట. నిజంగా కాపుల పార్టీ, ప్రజల పార్టీ జనసేన అనేది? అసలు కాపు నావిడ పక్క రానివట్లయిన జనసేనలో ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్ వల్ల మరి ఎవరున్నారు? నాదెండ్ల మనోహర్ గారు. ఆయన కాపా? అది మరి ఆయన పిఎస్సి చైర్మన్ నెంబర్ 1 పొజిషన్లో. ఇట్లా కాదు, కులం అనేది ఆయన దీంట్లో లేదు ఎక్కడా కూడా. ఏంటంటే ఏది యథార్థం అయితే దాని మీద కుండబద్దలు కొట్టి మాట్లాడేటువంటి నైజం అయింది. కులం లేకపోతే స్నేహానికి గౌరవిస్తారు, ఎవరు కష్టపడి పని చేస్తున్నారో ఆ కష్టపడి పని చేసేవాడిని గుర్తించాలని చెప్పి చూస్తారు అంతే. తప్పించి కులం అనేది ప్రాధాన్యత కాదు. ఎవరి కాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను రెడ్డి అనుకోండి, మా రెడ్డి గారు కానీ మా రెడ్డి గారు గెలవాలి, మా రెడ్డి అయితే నాకు ఇంత వస్తాడని అనుకుంటాం. అట్లాగే చౌదరీస్ ఉన్నారు, చౌదరీస్ అంతా కూడా మా చంద్రబాబు ఉంటేనే మేమే ఉండాలి అధికారంలో, మాకు ఆయన చేసినా చేయకపోయినా, మా మొహం ఆయనకు తెలిసినా తెలియకపోయినా మాకు అమ్మోడు ఉండాలి పైన అని అనుకుంటారు. అట్లాగే కాపులు కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, దానికి తప్పే ఉంది. ఓన్ చేసుకుంటాం, అద్దట్లో ఓన్ చేసుకుంటారు, దాంట్లో విషయం ఉంది. మిగతా బీసీ ఎస్సీ మైనార్టీలు అంతా కూడా ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఎక్కడైతే మనకు ప్లేస్ ఉంటుంది, ఎక్కడైతే ఎవరు మనల్ని గుర్తిస్తారో చూసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు ఓన్ చేసుకుంటారు తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కులం గురించి ప్రస్తావన లేదు. సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు మీకు ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? మీతో ఏం నేను వెళ్ళి కలిసాను. ఇప్పుడు మేము ఎందుకంటే ఎలా అనిపించడం అంటే మేము ఫస్ట్ నుంచి మేము మెగా అభిమానులవి. అవును, నా చిన్న వయసు నుంచి. ఫస్ట్ నుంచి? ఇప్పుడు కాదు, చిన్న వయసు నుంచి, ఖైదీ సినిమా దగ్గర నుంచి మేము మెగా అభిమానులు. పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు అభిమానులు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి యాడ్ అయ్యామంట. గతంలో ప్రజారాజ్యంలో కూడా పనిచేశారా? ప్రజారాజ్యంలో నేను టికెట్కి ఇక్కడ పోటీ అడిగాను, లాస్ట్ వరకు ఫైట్ చేసాం, అవ్వలేదు. నేను ఇండిపెండెంట్ సర్పంచ్గా పోటీ చేశాను. ఇండిపెండెంట్ కూడా చిరంజీవి గారు ఫ్లెక్సీ పెట్టుకుని చేసుకున్నాను ఆ రోజు 2006లో. అట్లా ఏంటంటే మేము స్వతహాగా అభిమానులు కనుక అభిమాన సంఘాల్లో ఉన్నాం ఫస్ట్ నుంచి. మాకు ఇది ఉంది, దానివల్ల మాకు కొత్తగా కలిసామన్నటువంటి ఇదేమీ లేదు. మేము 2009లో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం, అక్కడ పార్టీలో తిరిగాం, అంతా అదేం కాదు. వారాహి యాత్ర అనేది ఏలూరు నుంచి స్టార్ట్ చేశారు. ఆ టైంలో సెకండ్ వారాహి యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడే వాలంటీర్ల విషయాలు కానీ అనేకమైన వచ్చినాయి. ఆ రోజు మాట్లాడిన మాటలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ రోజు అమలు అవుతున్నాయా? ఒకటొకటిగా అమలు చేస్తూ ఉన్నారు కదా. బలం అనేది అవినీతి అనేది దగ్గర రాకూడదు. కొంతవరకు దాన్ని ఒకసారి నేను అందాక చెప్పాను, ఎందుకంటే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి దాన్ని అది క్రమంగా మార్చుకోవాలి తప్పించి ఒకసారి మారవు. రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది. అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇవాళ గెలవాలంటేనే 20-25 కోట్లు 50 కోట్లు పెట్టుకొని, ప్రజలు ఎవరు మాకు డబ్బు కావాలని అడగట్లా. ప్రజలకి ఆడు ఓటు వేయడమని చెప్పి వీలే 1000-2500 ఇచ్చి ఓటేయించుకున్న తర్వాత ఆ డబ్బులకు వడ్డీలు ఎలా కట్టాలి, ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలి, మళ్ళీ సీటు కావాలి కనుక మళ్ళీ ఎంత కావాలి, ఈలోగా మెయింటెనెన్స్, పార్టీలు ఇవన్నీ ఉన్నాయి కనుక రాజకీయ వ్యవస్థలో అవినీతి లేకుండా రాజకీయ వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు. ఆ రాజకీయ అవినీతి అనేటువంటిది ఒక చట్టం కూడా తీసుకురావచ్చేమో భవిష్యత్తులో. పరిస్థితి ఉంటుందంటారా? ఏమో చెప్పలేము.